లక్ష్మీ నరసింహస్వామి కొలువైన ప్రఖ్యాత సింహాచల దేవాలయానికి క్షేత్ర పాలకుడు శ్రీ త్రిపురాంతక స్వామి వారు. సింహాచల ఆలయ రాజగోపురానికి ఉత్తరం వైపున గంగాధారకు వెళ్లే మార్గంలో శ్రీ త్రిపురాంతక స్వామి ఆలయం ఉంది. సాధారణంగా సింహగిరికి వచ్చే భక్తులు గంగాధార వద్ద స్నానం చేసి ముందుగా క్షేత్ర పాలకుడైన త్రిపురాంతక స్వామి దర్శనం చేసుకుని తరువాత అప్పన్న స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికీ చాలా మంది భక్తులు ఆచరిస్తారు. కాగా ఈ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం 13వ శతాబ్దంలో నిర్మితమైనట్లుగా విశ్వనాథుడు అనే సేనాని ఈ దేవాలయం మండపం నిర్మాణం చేసినట్లు తెలుస్తోంది. వారి శిల్పం దేవాలయంలో నిర్మితం అవ్వగా ఆనాటి తూర్పు గంగా చక్రవర్తికి మామగారుగా వారిని చెబుతారు. వారి కుమార్తె మహారాణి పార్వతీదేవి చేసిన దాన శాసనాలు కూడా దేవాలయంలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయని ఆనాటి శాసనాలు చెబుతున్నాయి. సింహాచల క్షేత్ర మహత్యం ఆధారంగా ప్రహ్లాద నిర్మిత స్వామి దర్శనానికి బ్రహ్మతో కలిసి వచ్చిన త్రిపురాంతక స్వామి సింహాచల క్షేత్ర సౌందర్యానికి ముగ్ధుడై ఇక్కడే ఉండిపోయాడని వివరిస్తున్నాయి. ఓం నమో నారసింహాయ, నమో త్రిపురాంతకేశ్వరాయ, నమో సింహాచల క్షేత్ర పాలకాయ.